థ్యాంక్ యూ సార్. మన మరొక ఆత్మీయ అతిథులు మేడం గారికి అన్నయ్య గారు శ్రీ గట్టు నవీన్ కుమార్ గారు. వీరు ప్రముఖ రచయిత మరియు సినీ దర్శకులు. వీరు శరపంజనం సినిమాకి డైరెక్షన్ చేయడం జరిగింది. అష్టదిగ్బంధం అనే సినిమా రీసెంట్ సినిమాలో తను యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. నవీన్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్. మీ కరతాళ దోళ్ల మధ్యలో గట్టిగా థ్యాంక్ యూ. వారిని కార్యక్రమం ఉద్దేశించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతాను. మేము 2 మాటలు అందుకు 2 మాట్లాడలేము కళ్యాణ్ సార్, మీరు 2 అన్నందుకు 20 మాట్లాడాలి. తాండవ కృష్ణ భారతీయ నృత్యోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి మా చిన్నారి దేవతలందరికీ, వారి తల్లిదండ్రులందరికీ, వారిని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి వారి తల్లిదండ్రులతో పాటు శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యంగా నాట్య గురువులందరికీ కూడా నమస్కారాలు. నిజంగా ఇలాంటి కార్యక్రమానికి మేము అతిథులుగా వచ్చేంత అర్హత ఉందో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే బిర్లా మందిర్లో దేవుడు ఉన్నారు, కానీ ఇక్కడనే ఇంతమంది దేవతలు ఉన్నారు. మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఈ నాట్యం అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే దేవుడైతే ఎంత పవిత్రమో ఈ క్లాసికల్ డ్యాన్స్, ఈ నాట్యం కూడా అంతే పవిత్రమైనది. కాబట్టి భక్తి శ్రద్ధలతో నేర్చుకోండి. ఎందుకంటే చిత్రసృష్టి కళలలో అంటే 64 కళల్లో ఏ కళకు దక్కని గౌరవం, ఏ కళకు పొందినటువంటి గౌరవం ఒక నాట్యానికి మాత్రమే లభిస్తుంది. మనం మిగతా కళలన్నీ కూడా ఫోకస్ అవుతాయి, కానీ నాట్యం అనేది గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ నాట్యం అనేది ఎంత గొప్పదనేది ఒక శ్లోకంలో చెప్పబడింది. నతజ్ఞానం నతత్శిల్పం నసా విద్య నసా కళ నసాయోగో నతత్కర్మ నాట్యేస్మిన్ నదృశ్యతి అని. నదృశ్యతి అంటే ఇక్కడ దొరకనిది ఇంకెక్కడా దొరకదు, ఇక్కడ లభించనిది ఇంకెక్కడా లభించదు అనే అర్థం. అంటే ఎంత గొప్పదంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, విజ్ఞానాన్ని, వివేకాన్ని, వినయాన్ని, ఆత్మస్థైర్యాన్ని నేర్చుకునే కళ ఏదైనా ఉంది అంటే అది ఒక నాట్యం. ఆ నాట్యం కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కథకళి కావచ్చు, రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వివిధగా రూపాంతరం చెందిన ఏ కళ అయినా కూడా చాలా గొప్పది అని మా భావన. అదేవిధంగా మా చెల్లెలు ఉదయశ్రీ గురించి కూడా ఒక మాట చెప్పాలి. నిజంగా నేను ప్రతి వేదిక పైన ప్రతిసారి ఒక మాట చెప్తా, ఎందుకంటే మా చెల్లెలు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే సినిమా రంగంలో మేము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలకు లోనైన ప్రతిసారి కూడా మా చెల్లెల్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఎందుకంటే ఒక ఆడపిల్ల తను ఇలాంటి కార్యక్రమాలను చేయడానికి ఎంతో గడుసు ఉండాలి. ఒక మహబూబాబాదే కాకుండా, హైదరాబాదే కాకుండా మలేషియా వరకు తనతో పాటు తన విద్యార్థులను కూడా తీసుకెళ్ళింది. లాస్ట్ శ్రీలంకకు కూడా తన విద్యార్థులను కూడా తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా నాట్య గురువులు అంటే ఏ గురువులైనా కూడా నిజంగా గురువులు గుణవంతులై ఉన్నప్పుడే విద్యార్థులు అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ఇలాంటి వేదికలు మాకు దొరకలేదు. మేము మా కళ ప్రదర్శన చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడికి వచ్చి ఆడ కూర్చొని ఎన్నో వేదికల కోసం ఎదురు చూసాం. ఇలాంటి వేదికలు మాకు దొరకలేదు. నిజంగా ఇలాంటి గురువులు ఉన్నారు కాబట్టే ఇలాంటి వేదికలను సృష్టిస్తున్నారు. మీ ప్రదర్శన ఈ పవిత్రమైనటువంటి ఈ వేదికలపైన ప్రదర్శింపబడుతుంది. దానికి నిజంగా అందరూ కూడా పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. అదేవిధంగా నేను మా చెల్లెల గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే వర్షల్లోత్సాహంతో పురివిప్పి నాట్యం చేసే నెమలి, భావోద్వేగంతో కలం చేతపట్టి అక్షర యజ్ఞం చేసే కవి, ఈ ఇద్దరిని ఆపడం అసాధ్యం. ఆ ఇద్దరం నేను మా చెల్లెలు ఉదయశ్రీ అని చెప్పుకుంటా. అందుకే మా చెల్లెల పైన ఒక కవిత రాసుకున్నా, మా చెల్లెలతో నా పైన. ఆ కవిత, నా కవిత్వం భావోద్వేగ భరితం, నా చెల్లెలు నృత్యం ఆహ్లాద భరితం, నా కథలు మనిషి అస్తిత్వ జీవన విధానం, నా చెల్లెలు నాట్యం ఆంగిక వాచిక సాత్విక అభినయాల సాంప్రదాయం,
నా చేతిలోని కలం మాట్లాడితే నా చెల్లెలు కాలి గజ్జలు మాట్లాడుతవి. అందుకే నాకు ఈ నాట్యం పట్ల చాలా గౌరవం ఉంది. మా చెల్లెలు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకెంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒక భారతదేశమే కాకుండా ఇప్పుడు శ్రీలంక, మలేషియా కాకుండా అన్ని కంట్రీస్ అన్ని తిరగాలి. తనతో పాటు తన స్టూడెంట్స్ని కూడా ప్రదర్శనలు ఇప్పించాలి. తనకు త్వరలోనే అంటే అతి చిన్న వయసులోనే పద్మశ్రీ లాంటి అవార్డులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీస్సులు అందిస్తున్నాను. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కాదండి. ఎందుకంటే వారిని పరిచయం చేసుకోవడం కూడా మన కర్తవ్యం. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మేము మాట్లాడి వెళ్ళిపోతాం, వారి గురించి మీకు తెలియదు. వాళ్ళు ఎవరని మీకు తెలియాలంటే వారి గురించి ఒక నిమిషం టైం ఇవ్వాలి నాకు. రామదాస్ గారు మన గౌరవ అతిథి, ఏఎస్పి వనపర్తి గారు. నిజంగా ఆ రామదాస్ గారు భద్రాచలంలో గుడి కట్టిస్తే మన గౌరవ అతిథి అయినటువంటి రామదాస్ గారు వారి సొంత ఊరిలో ముదిగొండలో ఆ రామాలయాన్ని నిర్మించారండి. నిజంగా వారికి, ఎందుకంటే మీలాంటి వారు ఉన్నారు కాబట్టే సార్ మన ధర్మం ఇంకా నిలబడుతుంది. మీరు నిజంగా ఈ కార్యక్రమానికి చెల్లెలు పిలవగానే వచ్చినందుకు మీకు ధన్యుని సార్. అదేవిధంగా ముఖ్య అతిథి అయినటువంటి టి గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలంటే దైవం మనుష్య రూపేణ అన్నారు. ఆ పదానికి అర్థం మా గణపతి రెడ్డి గారు. నాలాంటి కళాకారులకు ఎందరికో, నాలాంటి దర్శకులకు ఎందరికో వారి అవకాశాలను కల్పిస్తూ హక్కున చేర్చుకుంటూ, అవకాశమే కాదు మాకు ఆపద వచ్చినప్పుడు మాకు విఘ్నాలను తొలగించే ఆ గణనాథుడే మా ఈ గణపతి రెడ్డి గారు. సార్ మీరు మాలాంటి వారిని ఎంతమందినో మీరు ప్రోత్సహిస్తున్నారు, ఇంకా ప్రోత్సహించాలి. ఈ క్లాసికల్ అనే డ్యాన్స్ అంటే ఈ నాట్యాన్ని మనం ప్రపంచానికి ఇంకా తీసుకెళ్ళాలి, పరిచయం చేయాలి. ఎందుకంటే మనకు కూడా ఈ నాట్యం పట్ల బాధ్యత ఉంది. మనం ఈ నాట్యాన్ని కూడా అంటే ఇంకా మిగతా వేదికల పైన కూడా ప్రదర్శించేలా మన వంతుగా మనం ప్రయత్నిద్దాం. మీరు ప్రతి సమయంలో అందుబాటులో ఉంటారని మాకు తెలుసు సార్. అదేవిధంగా మ్యాజిక్ కళ్యాణ్ గారు గత 30-35 సంవత్సరాలుగా మ్యాజిక్ ఫీల్డ్లో ఉండి ఎంతోమందిని తన శిష్యులుగా తయారు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు చాలామంది కళ్యాణ్ గారి శిష్యులు. మీకు జబర్దస్త్లో చూసినా కూడా చాలామంది ఆర్టిస్టులు నాతో పాటుగా ఒక 20 సంవత్సరాలుగా మేము మ్యాజిక్ కళ్యాణ్ అన్న దగ్గర మేము ప్రోగ్రామ్స్ చేస్తూ మాలాంటి వారికి ఉపాధిని అందిస్తూ తను మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆర్థికంగా కానీ కళారంగంలో మమ్మల్ని ముందుకు పోవడానికి కానీ మాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కళ్యాణ్ గారు. అదేవిధంగా అడ్వకేట్ శశిరేఖ మేడం, ఆమె లాయర్ వరంగల్. థ్యాంక్ యూ మేడం. అక్క మిగతా శ్రీదేవి మేడం నాట్య గురువులు మేడం, మీ గురించి చెల్లెలు ఎప్పటికీ చెప్తూ ఉంటుంది. మిగతా నాట్య గురువులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొంచెం ఎక్కువ తింటే క్షమించండి, ఎక్కువ సమయం తింటే, ఎందుకంటే చెప్పాలి వాళ్ళ గురించి మీకు పరిచయం చేయాలి కాబట్టి చేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు ఇంకా మరెన్నో వేదికలపై మీ నృత్యాన్ని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్నయ్య. నాట్యం గురించి, గురువు యొక్క గొప్పతనం గురించి మీ యొక్క చిట్టి కవితలో మొత్తాన్ని కూడా క్రోడీకరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ ఆ సందేశానికి.